ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాకాల ఊట్లవారిపల్లె ఆనందగిరిపై ఘనంగా ఆడికృతిక ఉత్సవాలు. మూషిక వాహనంపై శ్రీ వినాయక స్వామి వారి కటాక్షం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆడికృతిక ఉత్సవాలు. శ్రీ చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామికి రావణ వాహనం. చిత్తూరు నగరంలో ఆధ్యాత్మిక శోభ. ఆలయాలలో అమ్మవార్లకు ఆడిమాసం పూజలు. శ్రీ లలితా సహస్రనామ పారాయణంతో ప్రకాశించిన సింహపురి. లోక కళ్యాణార్థం నెల్లూరు నగరంలో విశేష భక్తి కార్యక్రమం. పాకాల శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడికృతిక ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుపతి జిల్లా ఊట్లవారిపల్లెలోని ఆనందగిరిపై కొలువైన వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఎంతో మహిమాన్విత పుణ్యధామంగా వినితికెక్కింది. ఈ ఆలయంలో ఏటా ఆషాఢ మాసంలో తమిళ సంప్రదాయానుసారం ఆడికృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆగస్టు 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు భక్తజన రంజకంగా కొనసాగుతున్న ఆడికృతిక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ వినాయక స్వామి వారికి గ్రామోత్సవం జరిగింది. ముందుగా గర్భాలయంలోని వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యమూర్తులకు అర్చకులు విశేష అలంకరణలతో పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ వినాయక స్వామి వారి ఉత్సవమూర్తిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి మూషిక వాహనంపై వేంచేపు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ వీధులలో శ్రీ వినాయక స్వామి వారికి మూషిక వాహన సేవ గ్రామోత్సవం వేడుకగా జరిగింది. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21వ తేదీ వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వరలక్ష్మి వ్రతం పూజకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును రావాలని కోరుతూ ఆహ్వానించారు. ఈ మేరకు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. ఆపై టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఇతర అధికారులు పట్టువస్త్రాన్ని కప్పి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని అధికారులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సూచించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆడికృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆగస్టు 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆడికృతిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ చెంగల్వరాయ స్వామి వారి సన్నిధిలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యమూర్తులను
స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి దశకంఠుడు రావణ బ్రహ్మ వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేకంగా పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల హరోంహర నామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు రావణ బ్రహ్మ వాహన సేవ వేడుకగా జరిగింది. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్కు బుధవారం 2 కోట్ల రూపాయలు విరాళంగా అందాయి. హైదరాబాద్కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సీతారామరెడ్డి, జి కవితా దంపతులు వారి తనయులు త్రినయ రెడ్డి, త్రిభువన్ రెడ్డిల పేరిట చెరో ₹1 కోటి చొప్పున 2 కోట్లను విరాళంగా అందజేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో దాతల విరాళంకు సంబంధించిన డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పవిత్ర ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముందుగా ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి పూజలు నిర్వహించారు. ఆపై సతీ సమేత రాహువుకు, కేతువుకు అర్చకులు సంకల్ప పూజలతో ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం రాహుకాల సమయంలో రాహువుకు, కేతువుకు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై పుష్పమాలలను సమర్పించి అర్చన జరిపారు. అనంతరం హారతులు అందజేశారు. అలాగే గర్భాలయంలో చందన శోభితంగా కటాక్షించిన శ్రీ శంభులింగేశ్వరుడికి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. చిత్తూరు నగరం తోటపాలెంలో కొలువుదీరిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. అమ్మవారి ఆలయంలో తమిళ నెల ఆడిమాసం సందర్భంగా విశేషంగా ఆరాధనలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ సత్యమ్మ తల్లి దివ్యమంగళ మూర్తిని నాగదేవత స్వరూపమైన పుట్ట రూపంలో ఆవిర్భవించిన శ్రీ మానసాదేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తికి వేదమంత్రోచ్చారణలతో మంగళకరంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించి అలంకరణ అర్చనలను నిర్వహించారు. భక్తులు సత్యమ్మ తల్లిని మానసాదేవి రూపంలో దర్శించుకుని తరించారు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అగణిత మహిమా రూపిణివే అనుపమ దివ్య గుణైక సుధాంబుధి ఆశ్రిత వత్సల వాసవివే శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి వేద సుమార్చిత కన్యకవే కారణ జన్మమునొందిన శ్రీకరి వైశ్య కులోద్భవ వాసవివే కలతలు బాపద కామితమీయగ కలియుగ మందున వెలసితివే కుసుమ శ్రేష్ఠి కుసుమాంబల పుత్రిక పెనుగొండలో జనించితివే. అలాగే ఇటు చిత్తూరు నగరంలోని ఓటీకే పాత కచేరీ వీధిలో రావి చెట్టు ఛాయలో స్వయంగా ఆవిర్భవించిన నాగదేవతలకు ఆషాఢ మాసం పూజలను భక్తులు శ్రద్ధా భక్తులతో నిర్వహిస్తున్నారు. మాసోత్సవాలను పురస్కరించుకుని నాగదేవతలకు సర్వ సౌభాగ్య ప్రదాయిని శ్రీ గౌరీదేవి అలంకరణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పసుపు ముద్దలు, కుంకుమ బొట్లు, మంగళకర గాజులు, పుష్పాలతో నాగదేవతలను సకల సౌభాగ్య వరదాయిని రూపంలో దివ్యంగా అలంకృతులను చేసి ప్రత్యేకంగా అర్చనలను నిర్వహించారు. ఆపై కర్పూర హారతులను అందజేసి
భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్తు 72వ వార్షిక జాతీయ నాటకోత్సవాలు, గరుడ అవార్డ్స్ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర నాట్య కళా పరిషత్తు ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ జాతీయ నాటకోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం నిర్వహించిన ఏకపాత్ర అభినయ ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దుర్యోధన, బాలచంద్రుడు, హిరణ్యకశ్యపుడు, అన్నమయ్య, సామ్రాట్ అశోక్, బృహన్నల తదితర పౌరాణిక చారిత్రక పాత్రల ఔన్నత్యాన్ని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన కళాకారులు తమ తమ అద్భుత ప్రావీణ్య నైపుణ్యంతో ఏకపాత్ర అభినయం ద్వారా ప్రదర్శించి సభికులను రంజింపచేశారు. ఆప్తులైన యోధులకు, రాజ్య సంరక్షకులకు ప్రాప్తింపచేసిన స్థితి ఇదా? టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం సముదాయం గ్రామంలోని శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. పురాణ చారిత్రక వైభవాలకు తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయంలో అమ్మవారు అపరకాలి అంశగా కొలువై పూజలు అందుకుంటున్నారు. ఆ విశేషాలు ప్రత్యేక కథన రూపంలో మీకోసం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి అమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అమ్నాయాక్షి అంటే వేదాలి నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు అమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ఇతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ప్రతి ఏటా వేడుకగా సాగే శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం
ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ లలిత సహస్రనామ పారాయణం చేస్తూ సువాసినులు ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. నెల్లూరు నగరంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఓ ప్రైవేటు మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ లలితాదేవి అమ్మవారు, శ్రీ మహేశ్వర స్వామివారు, శ్రీ మహావిష్ణువులను సుందర అలంకరణలతో వేంచేపు చేశారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత అర్చకుల సూచనలతో అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళలు లలిత సహస్రనామ పారాయణం చేసి అమ్మవారి సేవలో పరవశులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ దత్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. ఆషాఢ మాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు పరమశివుడి ప్రియసుతుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూది, పసుపు, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తరువాత కార్తికేయుడికి కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులపై అభిషేక జలాలను ప్రోక్షణ చేశారు. చల్లని తల్లి శక్తి స్వరూపిణి శ్రీ మావుల్లమ్మకు ఆషాఢం సారెను సమర్పించి భక్తులు మొక్కలు తీర్చుకున్నారు. భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న భీమవరం మావుల్లమ్మకు మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సారెను సమర్పించారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లోని యూనియన్ కార్యాలయం నుండి అసోసియేషన్ నాయకులు, సభ్యులు పసుపు, కుంకుమ, పుష్పాలు, ఫలాలు, మధుర పదార్థాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులకు సారెను సమర్పించి తరించారు. హనుమకొండ జిల్లా గోపాలపురంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం జై హనుమాన్ నామస్మరణలతో మార్మోగింది. ఆషాఢ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకం జరిపారు. స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత రామబంటు శ్రీ ఆంజనేయుడికి పుష్పమాలలతో సుందరంగా అలంకరణలు చేసి ఆకు పూజలు, చందన పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. కడప నగరం ఎర్రముక్కలపల్లెలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. ఏటా ఆషాఢ మాసంలో ఆలయంలో శాకంబరి ఉత్సవాలను వేడుకగా జరుపుతారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ భ్రమరాంబ అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో శోభాయమానంగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించి నివేదన, మహామంగళహారతులు అందజేశారు. భద్రాచలంలో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో తమలపాకుల అర్చన కనుల పండుగ జరిగింది. ఆషాఢ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయునందనుడైన శ్రీ ఆంజనేయుడికి ఆరాధనలు పూర్తి చేసిన తరువాత ఆకు పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పవనసుతుడి దర్శనం చేసుకుని జై హనుమాన్ నామస్మరణంతో పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రం రూరల్ గ్రామంలోని శ్రీ సహస్రలింగాల దేవాలయంలో అన్నపూజోత్సవం వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల ఆరాధనలు జరిపి అభిషేకాలు చేశారు. తరువాత అన్నపూజలు నిర్వహించి నివేదన, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలతో స్వామివారిని సేవించారు.
కడప నగరం చిన్నబెస్త వీధిలో కొలువైన శ్రీ గణపతి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. ఆషాఢ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత వర్ణశోభిత పుష్పమాలలు, నూతన వస్త్రాలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో కొలువైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం జై హనుమాన్ స్మరణలతో పులకించింది. ఆషాఢ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు జరిపి అనంతరం చందనం అలంకరణ చేసి జిల్లేడు మాలలు, వడమాలలతో అలంకరించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో కొలువైన శ్రీ శివకామేశ్వరీదేవి ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ శివకామేశ్వరీదేవి అమ్మవారికి ప్రాతకాల ఆరాధనలు నిర్వహించిన తరువాత పట్టు వస్త్రాలు, రజిత ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై ప్రదోషకాల సమయంలో పరమశివుడికి అర్చకులు పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించి పసుపు, గంధం, బిల్వపత్రాలతో అలంకరించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఖమ్మంలో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో బోనాల సమర్పణ కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది. ఏటా ఆషాఢ మాసంలో భక్తులు చల్లని తల్లికి బోనాలు సమర్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలో కొలువైన శ్రీ శివకామేశ్వరి అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయాత్పూర్వ ఆరాధనలు పూర్తి చేశారు. తరువాత వివిధ రకాల వర్ణమయ కూరగాయలు, ఆకుకూరలతో అందంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి పెరుగు బసంతం జాతర కోలాహలంగా ప్రారంభమైంది. జిల్లాలోని పలు గ్రామాల నుండి భక్తులు, ముఖ్యంగా రైతులు తమ ప్రాంతాల నుండి పెరుగు, పాలు, అటుకులు తీసుకువచ్చి స్వామివారికి సమర్పించడమే పెరుగు బసంతం జాతర ప్రత్యేకత. ఏటా ఆషాఢ మాసంలో అనంతగిరి పెరుగు బసంతం చిన్న జాతరను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రైతులు పెరుగును స్వామివారికి సమర్పించారు. ఆ పెరుగును ప్రసాదంగా తమ గ్రామాలకు తీసుకువెళ్లి పంట పొలాలలో చల్లితే పంటలు బాగా పండుతాయని రైతులు విశ్వసిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 77,394 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,129 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,72,00,000 రూపాయలు. 4,09,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,37,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.